ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకున్నారు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్. జూబ్లీహిల్స్ టికెట్ కోసం ఎవరిని అడగలేదని చెప్పారాయన. కాంగ్రెస్ హైకమాండ్ అభ్యర్థిని నిర్ణయిస్తుందని చెప్పారు. ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, ముగ్గురు పేర్లు విన్నాం, సిఎన్ రెడ్డి, బొంతు రామ్మోహన్, అలాగే నవీన్ యాదవ్. దాదాపు నవీన్ యాదవ్ కన్ఫర్మ్ అయిందనే వార్త కూడా బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే బొంతు రామ్మోహన్ వ్యాఖ్యలు చేశారనుకోవాలా? కరెక్ట్. అదే ఇప్పటికీ ఏఐసీసీకి పంపించినటువంటి 3 పేర్లలో బొంతు రామ్మోహన్ పేరు కూడా ఉంది. ఆయన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో టికెట్ కోసం కూడా ప్రయత్నం చేశారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఆ జూమ్ సమావేశంలో కూడా అధిష్టానం ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది కాబట్టి ఆ జూమ్ సమావేశంలో ఈ ముగ్గురి పేర్లను ప్రతిపాదిస్తూ హైకమాండ్కు పంపించారు. నిన్నటి నుంచి మనం చెప్తున్నాం, నవీన్ యాదవ్ పేరు దాదాపు ఖరారైందనేటువంటి అంశానికి సంబంధించి ఇవాళ రాత్రి కానీ రేపు ఉదయం కానీ అధికారికంగా అభ్యర్థిని ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే బొంతు రామ్మోహన్ చేసినటువంటి ప్రకటన కూడా మనం అదే కోవలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ కోసం పనిచేస్తామనేటువంటి అంశంతో పాటు నేను టికెట్ కోసం ఎవరిని అడగలేదు, ప్రయత్నం చేయలేదు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన కొద్దిసేపటి క్రితం విడుదల చేసినటువంటి ప్రకటనలో ఈ 2 అంశాలని మెన్షన్ చేశారు. నేను అభ్యర్థి రేసులో లేను, టికెట్ ఎవరిని అడగలేదు, అభ్యర్థి హైకమాండ్ నిర్ణయిస్తుంది, ఉప ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేస్తానని ప్రకటన కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. గడిచిన వారం 10 రోజుల నుంచి బొంతు రామ్మోహన్, అలాగే నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి ఈ ముగ్గురి పేర్లు ప్రధానంగా వినిపిస్తూ వచ్చినటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి 1-2 నాయకులు కూడా బొంతు రామ్మోహన్తో మాట్లాడినట్టు తెలుస్తుంది. క్రమంలోనే పోటీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన తర్వాత పోటీలో ఉన్నటువంటి వాళ్ళు కొంత రివర్స్ స్టేట్మెంట్స్ కావచ్చు, ఇలాంటి వివాదం కాకుండా ముందు ప్రయత్నాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేసింది. దాంట్లో భాగంగా కొద్దిసేపటి క్రితమే బొంతు రామ్మోహన్ చేసినటువంటి ప్రకటన కూడా అభ్యర్థిత్వం నవీన్ యాదవ్కి సంబంధించినటువంటి పేరు దాదాపు ఖరారైనటువంటి నేపథ్యంలో బొంతు రామ్మోహన్ ఇలాంటి ప్రకటన ఇచ్చిరు అనే అంచనాని మనం వేసుకోవచ్చు. అంటే ఎట్లా ఇది అసంతృప్తిగా చూడాలా, లేదంటే పార్టీలో అంతా కలిసి వెళ్తున్నామని ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? ఏం ఆశిస్తున్నారు ఆయన స్టేట్మెంట్ నుంచి, ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇప్పటికీ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నటువంటి బొంతు రామ్మోహన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడారు. అలాగే సీఎం కూడా అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి విషయంలో మంత్రులకు కూడా బాధ్యతలు అప్పచెప్పినటువంటి నేపథ్యంలో అన్ని ఈక్వేషన్స్ చూసుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీంతోపాటు ఏఐసీసీ కూడా సర్వే చేస్తుంది కాబట్టి స్థానికంగా ఉండేటువంటి వాళ్లకు టికెట్ ఇవ్వాలనేటువంటి ఆలోచనకి పార్టీ నాయకత్వం వచ్చింది. ఈ నేపథ్యంలోనే నవీన్ యాదవ్ పేరుని దాదాపు ఖరారు చేసింది కాబట్టి ఇదే విషయాన్ని బొంతు రామ్మోహన్కి కూడా పార్టీ నాయకత్వం కూడా స్పష్టం చేసింది. ఆ క్రమంలో భాగంగానే అసంతృప్తిని వ్యక్తం చేయడం కాకుండా ఉండొచ్చు, పార్టీకి సంబంధించి తనకు ఇచ్చినటువంటి ఎష్యూరెన్స్, తనకు చెప్పినటువంటి మాటల ప్రకారంగా అభ్యర్థి ఎవరైనా సరే ఎన్నికల్లో కలిసి పనిచేస్తామనేటువంటి గెలుపు కోసం పార్టీ కోసం పనిచేస్తామని చెప్పినట్టు అర్థం చేసుకోవచ్చు. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్